హాయ్ గాయ్స్, ఫైనలీ ఆర్ఆర్బి గ్రూప్ డి సెంట్రల్ నంబర్ 08/2024 నోటిఫికేషన్. దీనికి సంబంధించి కోటి అప్లికేషన్స్ వెళ్ళాయి అండ్ అలాగే ఎగ్జామ్ కూడా జరిగిపోయింది అండ్ అలాగే స్కోర్ కార్డ్ కూడా రిలీజ్ చేసేసారు. బట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం రిజల్ట్ అనేది పెండింగ్లో ఉండిపోయింది. సో ఎందుకు పెండింగ్లో ఉంది అనేది కారణం మనందరికీ తెలిసిందే. సిసిఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణ హైకోర్టులో కేసు వేయడం జరిగింది, పిటిషన్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి జడ్జ్మెంట్ కూడా వచ్చింది. 15 మంది ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళ కోసం ఒక 15 పోస్టులు సపరేట్గా చేసేసి, సో మిగతా వాళ్ళందరివి రిజల్ట్ అనేది మీరు రిలీజ్ చేసేయండి అని చెప్పి జడ్జ్మెంట్ కూడా వచ్చింది. సో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ట్విట్టర్లో ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. అదేంటంటే జూన్ మంత్లో రిజల్ట్ అనేది ఇచ్చేస్తాము అని. అండ్ అలాగే రీసెంట్గా ఇంకొక పోస్ట్ కూడా పెట్టింది. అదేంటంటే లెవెల్ 1 రిజల్ట్స్ చాలా త్వరగా రిలీజ్ చేస్తాము అని చెప్పి ఇంకొక ట్వీట్ అయితే చేసింది అన్నమాట. ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను. సో ఫైనలీ ఆర్ఆర్బి గ్రూప్ డి లెవెల్ 1 08/2024 నోటిఫికేషన్కి సంబంధించి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఎవరైతే సెలెక్ట్ కారో దయచేసి ఏం బాధపడకండి, ఎందుకంటే మళ్ళీ ఛాన్స్ ఉంది. ఇండియన్ రైల్వే ఎవ్రీ ఇయర్ గ్రూప్ డికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఎగ్జామ్స్ కూడా త్వరగానే కండక్ట్ చేస్తుంది అండ్ అలాగే రిజల్ట్స్ కూడా త్వరగానే వచ్చేస్తాయి. ఎందుకంటే రీసెంట్గా మీరు 2 నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా త్వరగానే జరిగాయి. సో మిగతా ఫ్యూచర్లో వచ్చే నోటిఫికేషన్స్ కూడా చాలా త్వరగానే జరుగుతాయి. సో ఎవరైతే సెలెక్ట్ కాలేదో దయచేసి బాధపడకండి, ఎందుకంటే ఇంకా చదవండి. మీకు ఎగ్జామ్ ఎలా అవుతుందో తెలిసింది, ప్యాటర్న్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో అనేది మీకు తెలిసింది, ఏం చదవాలి అనేది కూడా మీకు తెలిసింది. సో మరొక్కసారి ఇంకా బాగా ప్రయత్నించండి. సో నెక్స్ట్ నోటిఫికేషన్లో మళ్ళీ జాబ్ సాధించడానికి ప్రయత్నించండి, ఓకేనా? అంతేగాని బాధపడకండి, ఓకేనా? వాళ్ళది అయ్యింది నాది అవ్వలేదు అని ఎప్పుడూ బాధపడకండి. దేవుడు మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తారు. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఉంటుంది. సో ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి చదవండి, ఓకేనా? ఇదే నా తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను, అంతే, ఇంకేం కాదు. ఓకే, సో అందరికీ ఆల్ ది బెస్ట్. రిజల్ట్ అనేది త్వరగానే వచ్చేస్తుంది.